స్త్రీ పురుషులు ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు ఈ విధంగా అనుకుంటారటండి. అదేంటంటే, నేను నువ్వు ఎలా ఉండాలి అని అనుకుంటున్నాను అలా ఉండలేదు అని. నేను మళ్ళీ చెప్తానండి, నేను నువ్వు ఎలా ఉండాలని అనుకుంటున్నానో అలా ఉండలేదు అని. ఈ మాట చెప్పచ్చు కదా పైకి, కానీ చెప్పరండి. అది ప్రవర్తన ద్వారా చూపెడుతూ ఉంటారు. సరే, అప్పుడప్పుడు కూడాను ఈ ఎక్స్ప్రెషన్ ఇంకొక రకంగా బయటకు వస్తూ ఉంటుంది రండి. అదేంటి, నేను ఎలా అనుకున్నానే, నువ్వు ఇలా చేస్తే ఎట్లాగా అని చెప్పేసి ఇద్దరు ఒకళ్ళు అలాగే అనుకుంటూ ఉంటారు. అయితే ఇలా ఎందుకు అనుకుంటారు? ఒకటండి, స్త్రీ పురుషుల్లో ఉన్న ప్రధానమైన స్వాభావిక లక్షణం ఇది. అట్లాగే భగవంతుడు కూడాను సృష్టిలోనే వీళ్ళిద్దరికీ ఈ తేడాని పెట్టి పంపించాడు భూమి మీదకి. కాబట్టి స్త్రీ పురుషులు ఎప్పుడు కూడాను అలాగే ఉంటారండి, అలాగే ఉంటారు అంతే. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అనే బుక్లో రచయిత పేరు గుర్తు రావట్లేదు. ఆయన అంటాడు, కొన్ని కోట్ల కుటుంబాలు భూమండలం మీద ఉన్నాయి కదా, ఎక్కువ భాగం విభిన్న ధృవాల నుంచి వచ్చిన వ్యక్తుల్లాగా స్త్రీ పురుషులు ప్రవర్తిస్తూ ఉంటారట. ఇక్కడ ఒకటండి, స్త్రీ పురుషులు అంటే మీరు భార్యాభర్తలు అని అనుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకు ఇలాగ ప్రవర్తిస్తూ ఉంటారు? స్వాభావిక లక్షణం అండి, అంతే. నేను మళ్ళీ చెప్తున్నాను, అది మారదు. అయితే మారనంత మాత్రాన అది ప్రళయాలు సృష్టించే అవకాశం ఉంది కదా కిరణ్ గారు. మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా డీల్ చేయాలి అన్న ఒక ప్రశ్న రావచ్చు. ఈ విషయం గురించి నేను కొంత పరిశోధన చేశానండి, ఇది చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఇప్పుడు పురుషుడికి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఆఫీస్ నుంచి 2 గంటల ముందు ఇంటికి వచ్చేసి అతను ఏమనుకుంటాడంటే, నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయకూడదు అని అనుకొని ప్రశాంతంగా కూర్చునే ప్రయత్నం చేస్తాడు. అది కొన్ని గంటలు కావచ్చు, లేకపోతే ఒక పూట కావచ్చు, ఒక రోజు కావచ్చు. అలా కూర్చుంటాడు, అతనికి ఇష్టం అది. సమస్య వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది, దీన్ని ఎలా అధిగమించాలి, అసలు ఎక్కడ పొరపాటు చేశాను అని ప్రశాంతంగా ఒక గుహలోకి పోయినట్టుగా పోయి అలా ఆలోచించుకుంటూ ఉంటాడండి. ఇది పురుషుల లక్షణం. కానీ స్త్రీ లక్షణం ఎలాగుంటుందంటే, ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఉండబట్టలేక నలుగురికి చెప్పే ప్రయత్నంలో దగ్గర వాళ్ళకి దూరం వాళ్ళకి ఫోన్ చేసేస్తుందండి, లేకపోతే కనపడంగానే చెబుతూ ఉంటుంది అనమాట. ఎదుటి వాళ్ళు వింటారా వినరా, సొల్యూషన్ ఇస్తారా ఇవ్వరా అన్నది ఆమెకి అనవసరం, ముందు చెప్పేసుకుంటుంది. చెప్పుకున్న తర్వాత కొద్ది గొప్ప వాళ్ళు అలా విన్నట్టు నటిస్తారు కదా, కొంతమంది అయితే సింపతి చూపెడతారు అనుకోండి, అది వాళ్ళకి చాలా సంతృప్తిని ఇస్తుందండి, అంతే. అంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడాను సొల్యూషన్ ఆశించరు, సమస్య వింటే చాలు అని అనుకుంటారు అనమాట. ఇక్కడ పురుషుడి విషయంలో స్త్రీ ఏం చేయాలి, స్త్రీ విషయంలో పురుషుడు ఏం చేయాలి చెప్తానండి. పురుషుడు ఏదన్నా షేర్ రేటు పడిపోయింది అనుకోండి, అమ్మాయి పెళ్లి పెట్టుకుంటాడు, 30 లక్షలు కాస్తే అది 15,000కి వచ్చింది అనుకోండి, మళ్ళీ పెరుగుతుంది, అది వేరు. కానీ ఇక్కడ సమస్య వచ్చేసింది, వెంటనే ఆఫీస్కి తాళం వేసేసి స్టాఫ్ని వెళ్ళిపోమని చెప్పేసి 7-7:30కి రావాల్సిన వాడు 4:00కో 3:00కో వచ్చాడు అనుకోండి, అలా రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు, లేకపోతే పడకుర్చీలో కూర్చుంటాడు, తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తున్నప్పుడు అది ఎన్ని గంటలైనా కావచ్చు, 2 గంటలు కావచ్చు, 3 గంటలు కావచ్చు, 4 గంటలు కావచ్చు, ఒక రోజు కావచ్చు, కానీ స్త్రీ ఎట్టి పరిస్థితుల్లో కూడాను అతన్ని డిస్టర్బ్ చేయకూడదు. అంటే అతని స్వాభావిక లక్షణాన్ని డిస్టర్బ్ చేయకూడదు. అలా డిస్టర్బ్ చేస్తే మటుకు అతను పులి అయిపోతాడు, కోపం వచ్చేస్తుంది. అలా వీళ్ళిద్దరి మధ్య
పరస్పర గౌరవాలు తగ్గే అవకాశం ఉంటుంది. స్త్రీ ఏం చేయకూడదండి. మరి ఏం చేయకపోతే ఎలా కిరణ్ గారు, ఎంతసేపు ఉంటుంది అలాగానే అని మీరు అనొచ్చు. కానీ అతను ఆవేశం చల్లారిన తర్వాత సరేలే కొంతకాలం వెయిట్ చేద్దాం, ఈ సమస్య ఎంతకాలం ఉంటుంది అని అనుకొని సంతృప్తి పడిన తర్వాత మెల్లగా ప్రశాంతంగా భార్య దగ్గరికి వచ్చి అతనే చెబుతాడండి, అతనే చెప్తాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే 4-5 గంటలు నేను సీరియస్గా ఉన్నప్పుడు నా భార్య నన్ను డిస్టర్బ్ చేయలేదు, పాపం లోపల ఎంత మదన పడుతున్నదో కదా, నేను నా భార్యకి చెప్పకపోతే ఇంకెవరికి చెప్పుకుంటాను అని ఇతను వచ్చి చెప్తాడండి. ఆ చెప్పేంత వరకు ఈ స్త్రీ లేకపోతే భార్య అలా వెయిట్ చేయాలి, అంతే. సమస్యలో ఉన్నప్పుడు అలా కూర్చున్నాడు అనుకోండి కళ్ళు మూసుకొని, వెంటనే ఆ వేడివేడి కాఫీనో టీనో ఆయనకి నచ్చింది అలా పెట్టి వెళ్ళిపోవాలి. లేదు ఏదన్నా పళ్ళు కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ కానీ పెట్టి వెళ్ళిపోవాలి, అంతేగాని తినండి మీకోసం నేను చేశాను, ఏంటి అలా ఉన్నారేంటి, డల్గా ఉన్నారేంటి, ఏమైనా సమస్య వచ్చిందా, ఒంట్లో ఎలాగుందని కొట్టకూడదండి. వదిలేస్తే చాలు మళ్ళీ ఇతనే వస్తాడు. ఇక్కడ స్త్రీ విషయంలో చాలా జాగ్రత్త పడాలండి, అంతే. మరి పురుషుడు ఏ విధమైన జాగ్రత్త స్త్రీ ఎడల తీసుకోవాలి? స్త్రీకి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఇందాక నేను చెప్పాను కదా, అబగా అందరికీ చెప్పిస్తూ ఉంటుంది. షీ డజంట్ వాంట్ ఎనీ సొల్యూషన్, షీ జస్ట్ వాంట్ లిసనింగ్, అంతే. పొద్దున పోయినవాడు సాయంత్రం ఎప్పుడో 7:30-8 భర్త వచ్చాడు అనుకోండి, పాపం ఏమో స్వాభావిక లక్షణం కదా, ముందు చెప్పేసుకోవాలనుకుంటుంది. ఈ కాఫీ టీ లేకపోతే టిఫిన్లు తర్వాత ఆమె ఏంటంటే ఎదురు చూస్తూ ఉంటుంది ఎప్పుడెప్పుడు చెబుదామని. అప్పుడు ఈ పురుషుడు ఓపిక ఉన్నా లేకపోయినా అలా కూర్చొని కొంచెం నవ్వు పొలుముకొని ఏమి ఇంతేలే అని అనుకొని ఆమె చెప్పింది పూర్తిగా వినాలండి. 2 నిమిషాలు చెప్పచ్చు, 3 నిమిషాలు చెప్పచ్చు, 4 నిమిషాలు చెప్పచ్చు, 5 నిమిషాలు చెప్పచ్చు, వినాలి. వింటే ఆమెకు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చినట్టే. సొల్యూషన్ కూడా ఏమీ ఇవ్వక్కర్లేదు. ఒకవేళ నీకు సమస్య వచ్చింది కదా, నేను ఈ కోణంలో నుంచి ఆలోచిస్తున్నానని లౌక్యంగా ఒక సొల్యూషన్ కనుక పెట్టేసాడు అనుకోండి, ఆమె నచ్చితే తీసుకుంటుంది, లేకపోతే లేదు. కానీ ఆమె ప్రధానంగా ఆశించేది ఏంటంటే నా సమస్యని నా భర్త సానుకూల దృక్పథంతో ఆలోచించాడు, విన్నాడు, అంతేనండి. ఆమెకి ఏమీ అక్కర్లేదు. తర్వాత ఇంకా లౌక్యంగా పురుషుడు ఏం చేయొచ్చు అంటే 1 గంట 2 గంటలో లేకపోతే 1 పూట లేకపోతే మరుసటి రోజు పక్కన కూర్చొని భుజం మీద చేసి, ఎంత సమస్య వచ్చినా కూడాను నువ్వు ఎలా తట్టుకున్నావు, ఇంకొకళ్ళు అయితే పిచ్చెక్కిపోతారు అని కనుక అన్నాడు అనుకోండి, భుజం మీద చేసి, ఇంకా చూడండి వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుందంటే దాంపత్యం చాలా అద్భుతంగా ఉంటుందంటే. ఇక్కడ వీళ్ళిద్దరు కూడాను లౌక్యంగా ఉండాలంట నేను. భార్య ఎడల భర్త, భర్త ఎడల భార్య లౌక్యంగా ఉండాలి. ఇలా చాలామంది ఉండలేదండి. అందువల్లనే వ్యక్తి గౌరవాలు దెబ్బతింటున్నాయి, అంతే. స్త్రీ పురుషుడు సమస్యలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. అదే పురుషుడు స్త్రీకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు హాయిగా వినాలి, అంతే. మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు. కానీ మగవాళ్ళు ఎప్పుడూ అంతే. వాళ్ళు చేసేది ఏంటంటే ఆమె ఏం చెప్పబోతున్నదో పూర్తిగా చెప్పనివ్వదు. ఈ పురుషుడు వినడు, ఈ భర్త వినడు అని ఆమెకు తెలుసు. ఎందుకంటే మరి జీవితకాలం భరించింది కదా. 5 నిమిషాల్లో చెప్పాలనుకున్న విషయాన్ని ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేసి 1.5 మినిట్లో కుదించే ప్రయత్నం చేస్తుందండి. మహా అయితే 2 నిమిషాల్లో కుదించే ప్రయత్నం చేస్తుంది. కానీ 6 నిమిషం వినంగానే నాకు సమస్య అర్థమైపోయింది అని చెప్పేసి ఒక సొల్యూషన్ పడేస్తుంది. స్త్రీ ఒక్కటేనండి ఆశించేది, నీ సొల్యూషన్ నాకు వద్దయ్యా బాబు, నేను చెప్పేది విను ఫస్ట్, అంతే. వింటే నాకు సగం సొల్యూషన్ వచ్చినట్టే. యువర్ సొల్యూషన్ ఈజ్ సెకండరీ టు మీ. వాట్ ఈ సిన్సియర్లీ ఎక్స్పెక్ట్ ఈస్ జస్ట్ లిసన్, నా బాధని అర్థం చేసుకో అని అనుకుంటుందండి, అంతే. కానీ పురుషుడు ఈ పురుషుడు ఎప్పుడు అమాయకుడేనండి. పురుషుడు ఎప్పుడు అమాయకుడే.
సొల్యూషన్ పడేశాను కదా, ఇంకా ఏమిటి అలిగి కూర్చుంటుంది, ఇంకా ఎందుకు కోపం తెచ్చుకుంటుందని వీడు ఫీల్ అయిపోతాడు. నేను చెప్పాను కదండి, ఇవన్నీ కూడాను స్వాభావిక లక్షణాలండి. భగవంతుడే ఈ స్త్రీ పురుషుల మెదడులో వీటిని పెట్టి పంపించేశాడు ఈ భూమి మీదకి. వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు. ఇక్కడ కొంచెం ఓపిక ఉండాలి, సంయమనం ఉండాలి, లౌక్యం ఉండాలి. పోలేదో సమస్య వచ్చిందిలే, ఎంతసేపు చెబుతుంది, మహా అయితే 2 నిమిషాలు చెప్పని అని చెప్పి హాయిగా వినాలి. అంటే వీళ్ళిద్దరి మధ్య అనురాగం బాగుంటుందండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, పురుషుడికి సమస్య వస్తే స్త్రీ ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయొద్దు. అతనే వచ్చి చెప్తాడు. అతనే వచ్చి చెప్పేదాకా కనుక ఆగగలిగినట్లయితే అసలు ఆ సంసారం ఎంత అద్భుతమైన సంసారం అండి. వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ వ్యక్తిత్వాలు పిల్లలకి వారసత్వ సంపదగా వెళ్ళిపోతాయి. రేపొద్దున పిల్లలకి సమస్య వచ్చిందనుకోండి, తల్లి కానీ తండ్రి కానీ కూర్చోబెట్టి పిల్లలకి చెప్తారు, చూసావా అమ్మ ఏది చెప్పినా నేను వినేవాడిని అని తండ్రి అంటాడు. తల్లి అంటుంది, రే మగవాడు అన్న తర్వాత 190 పనులు ఉంటాయిరా బయట, వాడు ఎన్నో సమస్యలతో వస్తాడు. ఒక్కొక్కసారి కొంతమంది చులకను కూడా చేసేస్తారు రా మగవాడిని, కానీ ఇంటికి వచ్చేటప్పటికి అవేం కనపడకూడదని చెప్పేసి నవ్వుతూ వచ్చేస్తాడరా. ఇన్ని కష్టాల్లో వచ్చినప్పుడు ఏదో కాసేపు అలా కూర్చోవాలనుకుంటాడు. మనం పోయి గెలిగితే ఎట్లరా, గెలకూడదు అని తల్లి కూతురికి చెప్తుందండి. సింపుల్ విషయం అండి. ఈ విషయంలో కనుక మనందరం కనుక జాగ్రత్తగా ఉన్నట్లయితే నవ్వుల రవళి వినిపిస్తూ ఉంటుంది కుటుంబంలో. ఇంతేనండి ఈ వీడియోలోని సంగతి. వీళ్ళందరూ కృతజ్ఞతలు. ఎప్పట్లాగా ఉంటుంది కదా నా రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నలుగురికి షేర్ చేయండి. వింటారండి ఇటువంటి విషయాలు, చాలా జాగ్రత్తగా వింటారు చాలామంది. కొంతమందిలో మార్పు వస్తూ ఉంటుంది. మార్పు వచ్చిన వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు కూడా, కిరణ్ గారు మీరు చెప్పింది దాదాపు 4 రోజులు ప్రాక్టీస్ చేశానండి. నా శ్రీమతి ఎప్పుడెప్పుడు ఏదైనా సమస్య చెప్తుందేమో విందామేమో అనిపించి నేను వింటున్నానండి. మా ఇద్దరి మధ్య ఆ టెంపర్మెంట్స్ అన్నీ కూడాను నార్మల్ స్థాయికి వచ్చేసేయండి అని చెప్తారండి. ఇట్లా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు. కాబట్టి అందరికీ షేర్ చేయండి. ఇది ఒక విధమైన సేవ అండి, జ్ఞానాన్ని పంచడం నలుగురికి, అంతే. అలాగే అక్కడ లైక్ బటన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. కామెంట్ బాక్స్లో అద్భుతమైన మెసేజ్ పెట్టండి. ఎందుకంటే చాలామంది మెసేజ్ ఏం పెడతారులే, చాలా బాగుంది కదా అని అనుకుంటారు. లైక్ చేస్తే సరిపోదండి. మీదైన శైలిలో విశ్లేషిస్తూ నా అభిప్రాయాన్ని కొంచెం డీటెయిల్గా కనుక పెట్టినట్లయితే నా వీడియోకి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో మీ ఒపీనియన్ కూడాను అంత ప్రాముఖ్యత ఇస్తారండి. అందువలన ఒపీనియన్ పెట్టండి. కిరణ్ గారు బాగా చెప్పారు, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను కానీ మీరు ఎవరో తెలియదు కదా అని మీరు అనుకోండి, ఏ సంకోచం వద్దు, నాతో మాట్లాడండి. నా పేరు మారుతి కిరణ్. నా ఫోన్ నెంబర్ 9491063089. నమస్కారం.